రింకు తమ్ముడు ఫస్ట్ మ్యాచ్ పోతే పోయింది కానీ మన సెకండ్ మ్యాచ్ మాత్రం ఎస్ఆర్ఎస్తో పడ్డది. మనల్ని ప్రతిసారి ముంబై ఇండియన్స్ ఎట్లా డామినేట్ చేస్తారో మనం ఈ ఎస్ఆర్ఎస్ని అట్లా డామినేట్ చేస్తాం. వీళ్ళతోని మనం 30 మ్యాచ్లు ఆడితే అలా 20 మ్యాచ్లు మనమే గెలిచినాం. ఈ ఈడెన్ గార్డెన్స్లో అయితే 8 మ్యాచ్లు మనమే గెలిచినాం, వాళ్ళు జస్ట్ 3 గెలిచిర్రు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఎంఐ దగ్గర పోయిన 2 పాయింట్లు వీళ్ళు మనకి ఇచ్చే పోతారు అన్నట్టు. అంతే కదా తమ్ముడు, విత్ నెట్ రన్ రేట్ వసూలు చేసుకోవాలి. ఏంటిది రింకు మీకు 2 పాయింట్లు ఇచ్చేది? 2024లా దంచి కొట్టుకుంటా ఫైనల్ దాకా వచ్చిన మమ్మల్ని ఫైనల్ గెలవకుండా చేసిళ్ళు. ఆ సీజన్ మమ్మల్ని ఫస్ట్ మ్యాచ్లో ఓడిచ్చిర్రు, మళ్ళా లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో ఓడిచ్చిళ్ళు. ప్రతిసారి మా దగ్గర 2 పాయింట్లు తీసుకున్నాడు మీకు అలవాటు అయిపోయింది. ఈసారి అట్లుండదు. పులితోని వేట, అభిషేక్తోని ఆట 2 ఒకటే. ఎగ్జాక్ట్ గా చెప్పినావు అభిషేక్. ఈ కేకేఆర్ టీము 220 కొట్టి కూడా ముంబై ఇండియన్స్ తోని వట్టిగానే ఓడిపోయిళ్ళు. మనం 300 కొట్టడానికి వీళ్ళ బౌలింగే కరెక్ట్ హెట్ అన్న. ఈసారి ఎట్లయినా పవర్ ప్లేలోనే 100 రన్లు చంపి 300 టార్గెట్ రీచ్ కావాలి. అమ్ముడు 300 కొడితే ట్రోఫీ ఇయ్యరు, 2 పాయింట్లు కూడా రావు. అయినా మా బౌలింగ్ వీక్ అంటాళ్ళు, మీ దగ్గర ఏమో ఎక్సలెంట్ బౌలింగ్ ఉన్నట్టు. మేమైనా ఎంఐతోని మ్యాచ్ ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చినాం, కానీ మీరు కొట్టిన 200ని ఆర్సీబీ 16 ఓవర్లనే చేజ్ చేసి పడేసింది. అది కాదు రాహానే అన్న, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజర్బానీ, వైభవ్ అరోరా లాంటి మంచి ప్లేయర్లున్న మన బౌలర్లనే వీక్ అంటే మరి వాళ్ళ బౌలింగ్ ఏంటిది? అదే రింకు, ఒక్క మ్యాచ్ చక్కగా బౌలింగ్ వేయకపోయేసరికి మన బౌలర్లు వాళ్ళ బౌలర్లు ఒక్కటే అనుకుంటారు. అంటే ఏంటిది ఇప్పుడు? మేము కూడా ఒక్క మ్యాచ్లనే బౌలింగ్ మంచిగా వేయలే, సెకండ్ మ్యాచ్ లో చూపిస్తాం. మా దగ్గర కూడా ఐపీఎల్నే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు. జీషన్ అన్సారీ, బ్రైడన్ కార్స్, శివం మావి బెంచ్ మీద ఉన్నారు. ఈ మ్యాచ్ లో చూస్తారు ఆరెంజ్ ఆర్మీ పవర్ ఏందో. ఏంటిది కిషన్, మీరు చూపించేది మేము చూసేది? ఇవాళ మ్యాచ్ మా హోమ్ గ్రౌండ్ లా బత్తాయి జ్యూస్ తాగుతాం. కిషన్, వీళ్ళు ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికిర్రు. ఇక పాత క్లాస్ అన్ని బయటికి తీసుకురాకపోతే కథ నడవది. ఈడెన్ గార్డెన్స్ లో నేను కొట్టే 6లకి సునామీ రావాలి. నేను నీకేసే ఫస్ట్ ఓవర్లని అవుట్ చేయకపోతే నా పేరు సునీల్ నారాయణే కాదు. రహానే బ్రో, నేను చెప్పేది గా గ్రీన్ ప్లేస్లో నన్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురా. రసెల్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు టీంలో పోవెల్ లేకుండా ఎట్లా గెలుతారు చెప్పు? అది కాదు పోవెలు, గ్రీన్ తమ్మునికి 25 కోట్లు ఇచ్చినాం. నీకు పైసలు ముఖ్యమా, పాయింట్స్ ముఖ్యమా? అఫ్ కోర్స్ మనకు పాయింట్సే ముఖ్యం పోవెలు బ్రో. మరి అవతల కాటేరమ్మ కొడుకులు, వాళ్ళతోనే టెస్ట్ మ్యాచ్ ఆడతామంటే కుదరది, 6లే చంపాలే. నేను గనక ప్లేయింగ్ లెవెల్లోకి రాకపోతే ఈ మ్యాచ్ కూడా మింగినట్టే. నువ్వంత హార్ష్గా మాట్లాడకపోవేలు బ్రో, ఏదోటి చేసి నిన్ను టీంలో ఇరికిత్తది. ఈశాను, ఎప్పటికీ క్లాస్ అనే నమ్ముకుంటే కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ టీంలకు పోవెల్ని పట్టుకత్తాళ్ళు, నువ్వు నన్ను పట్టుకరా. సునీల్ నారాయణ లెక్క స్పిన్ ఎత్తా, రోమన్ పోవెల్ లెక్క 6లు చంపుతా. గా డేవిడ్ పెయిన్ని నమ్ముకుంటే కథ నడవది. కరెక్ట్ లివింగ్ స్టన్ అన్నా, నేను కూడా అదే ఆలోచిస్తానా. ఇవాళ మనం ఆడే ఆటకి ఐపీఎల్ ఉన్న మిగిలిన టీంలన్నీ భయపడాలి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ వీడియో కూడా ఆల్రెడీ సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి ఆ వీడియో కూడా చూడండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే క్లియర్గా ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ని అయితే కేకేఆర్ డామినేట్ చేసుకుంటూనే వస్తుంది. సో ఈవెన్ 2024లో ఎస్ఆర్ఎస్ని ట్రోఫీ గెలవకుండా చేసింది కూడా కేకేఆరే, శ్రేయాస్ అయ్యర్ అప్పుడు కెప్టెన్. ఇక చాలా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ 2 టీమ్స్ బౌలింగ్ బాగాలేదని. బట్ ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేసుకుంటే కేకేఆర్ బౌలింగ్ అయితే బాగుంది. బట్ బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. జస్ట్ ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ ఆడితేనే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో 200 కొట్టిళ్ళు. ఒకవేళ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కనుక క్లిక్ అయ్యారంటే వారు 1 సైడ్ అయిపోతుంది. బట్ బౌలింగ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా చేంజెస్ చేయాలి. నన్ను అడిగితే లియామ్ లివింగ్స్టన్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురావాలి, జిషాన్ అన్సారీని కూడా ఆడియాలి. టోర్నమెంట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే శివం మావికి కూడా ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఇక ఈ మ్యాచ్లో నాకైతే 50-50 అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.